ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చే జవాబును మరియు మన హృదయ వాంఛలను ఆయన ఎలా తీరుస్తాడో అత్యంత అద్భుతంగా వివరిస్తుంది. మనం లోకంలో ఎన్నో కోరికలతో అవసరాలతో ఉంటాం, కానీ మన కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి, దేవుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడు అనే ప్రశ్నలకు ఈ వచనం ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, తన యందు భయభక్తులు గల వారి కోరిక అని ఉంది. దేవుడు అందరి కోరికలను నెరవేరుస్తాడని ఇక్కడ చెప్పలేదు. కేవలం తన యందు భయభక్తులు గల వారి కోరికలనే నెరవేరుస్తాడని చెప్తున్నాడు. భయభక్తులు అంటే దేవుని పట్ల అమితమైన ప్రేమతో కూడిన గౌరవం, ఆయనను దుఃఖపరచకూడదనే తపన. మనం దేవుని చిత్తానికి లోబడినప్పుడు మన కోరికలు కూడా ఆయన చిత్తానుసారంగా మారతాయి. అప్పుడు మనం అడిగే ప్రతిదీ ఆయన నెరవేరుస్తాడు. మనం దేవునికి భయపడి జీవిస్తున్నప్పుడు మన కోరికలు లోక సంబంధమైనవిగా కాకుండా ఆశీర్వాదకరమైనవిగా ఉంటాయి. అటువంటి కోరికలను తీర్చడానికి దేవుడు ఎంతో ఇష్టపడతాడు. ఉదాహరణకు, సొలొమోనుకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. దేవుడు అతన్ని నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు అతడు స్వార్థంతో ధనాన్ని అడగలేదు, ప్రజలను నడిపించే జ్ఞానాన్ని అడిగాడు. ఆ కోరిక దేవునికి నచ్చింది కాబట్టి ఆయన జ్ఞానంతో పాటు అడగని ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అలాగే హన్నాకు పిల్లలు లేనప్పుడు ఆమె ఎంతో వేదన అనుభవించింది. అయితే ఆమె కోరిక కేవలం ఒక బిడ్డను కనడం మాత్రమే కాదు, ఆ బిడ్డను దేవుని సేవకి అంకితం చేస్తానని మొక్కుకుంది. అంటే ఆమె కోరిక దేవుని మహిమతో ముడిపడి ఉంది. ఫలితం, దేవుడు ఆమె మొరను ఆలకించి సమూయేలును ప్రసాదించాడు. సమూయేలు ఇజ్రాయేలు దేశానికి గొప్ప ప్రవక్త అయ్యాడు. ప్రియులారా, మనం దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన వ్యక్తిగత కోరికలు దేవుని ఆలోచనలతో ఏకీభవిస్తాయి. స్వార్థపూరితమైన కోరికల కంటే దేవుని మహిమను చాటి చెప్పే కోరికలను ఆయన ఎంతో సంతోషంగా నెరవేరుస్తాడు. రెండవదిగా, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని ఉంది. ఇక్కడ మొర అంటే ఆపదలో ఉన్నప్పుడు ప్రాధేయపడి చేసే ప్రార్థన. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి చూడనట్లు వెళ్ళిపోడు. ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మన మాటలను ఆలకిస్తున్నాడు. మన ప్రార్థన పరలోకపు సింహాసనాన్ని చేరుతుంది. దేవుడు వింటున్నాడు అనే నిశ్చయత ఉంటే సగం విజయం మనకు లభించినట్లే. లోకం మన మొరను వినకపోవచ్చు, లేదా విన్నా సహాయం చేయకపోవచ్చు, కానీ సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ ప్రార్థనను శ్రద్ధగా వింటున్నాడు. దేవుడు కేవలం ప్రార్థన విని ఊరుకోడు, ఆయన కార్యసాధకుడు. ఆయన నిన్ను రక్షించడానికి తన హస్తాన్ని చాపుతాడు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేదా అపవాది శోధన కావచ్చు. నీవు భయభక్తులతో ఆయనను పిలిచినప్పుడు ఆయన నిన్ను ఆ అపాయం నుండి సురక్షితంగా బయటకు తీసుకువస్తాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు అంటే నీ సమస్యను తీర్చడమే కాదు, నీకు నెమ్మదినిస్తాడు. నీ శత్రువుల ముందు నీకు విజయాన్ని ఇస్తాడు. ఉదాహరణకు, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు కఠినమైన పనులతో అలసిపోయి వేదనతో దేవునికి మొరపెట్టారు. ఆ సమయంలో వారు ఏ అధికారం లేని బానిసలు. దేవుడు, నేను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని, పనులను బట్టి వారు పెట్టిన మొరను వింటిని అని మోషేతో చెప్పాడు. మరియు 10 తెగుళ్ల ద్వారా వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి వారిని సురక్షితంగా నడిపించాడు. అలాగే హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి నీవు మరణమవుతావని చెప్పాడు. అప్పుడు హిజ్కియా గోడతట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో దేవునికి మొరపెట్టాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇలా అన్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించితిని, నీ కన్నీళ్లను చూచితిని అని. దేవుడు అతనికి ఆయుష్ను 15 ఏళ్లు పెంచడమే కాకుండా అష్షూరు రాజు చేతిలో నుండి ఆ పట్టణాన్ని కూడా రక్షించాడు. ప్రియులారా, మన మొర దేవుని చెంతకు చేరినప్పుడు పరలోకపు శక్తులు కదులుతాయి. లోకం మన సమస్యను చూసి విస్మరించవచ్చు, కానీ దేవుడు మన కన్నీళ్లను, మన హృదయ వేదనను గమనిస్తాడు. ఆయన రక్షణ కేవలం తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కాదు, అది మనకు పూర్ణ శాంతిని మరియు విజయాన్ని చేకూరుస్తుంది. ఈరోజు మీ హృదయంలో నెరవేరని కోరికలు ఏమైనా ఉన్నాయా? నా ప్రార్థన దేవుడు వినడం లేదు అని మీరు బాధపడుతున్నారా? అయితే మొదట మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి తీర్మానం తీసుకోండి. మీరు ఆయనను గౌరవిస్తే ఆయన మీ కోరికలను గౌరవిస్తాడు. మీరు అడగకముందే మీ అవసరాలను తీరుస్తాడు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి ఆపదలో ఉన్నా ఆయనకు మొరపెట్టండి. ఆయన మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజే ఆ సర్వశక్తిమంతుని మీద ఆనుకోండి.
ఆయన మీకు అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి కోరిక నీవు నెరవేర్చుదువని, వారి మొర ఆలకించి వారిని రక్షించుదువని లోకం మా మొరను విస్మరించిన నీవు మాత్రం మా కన్నీళ్లను చూచి మా ప్రార్థనలను ఆలకించి మాకు సహాయం చేస్తావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, సొలొమోను వలె స్వార్థపూరితమైన కోరికలు కాకుండా నీ చిత్తానుసారమైన జ్ఞానమును, హన్నా వలె నీ మహిమ కొరకు జీవించే హృదయ వాంఛను మాకు దయచేయమని, మా కోరికలు నీ ఆలోచనలతో ఏకీభవించినట్లు మేము ఎల్లప్పుడూ నీ వాక్యానికి లోబడి జీవించుటకు సహాయము దయచేయమని, ఇజ్రాయేలీలు పెట్టిన మొరను ఆలకించి వారిని విడిపించినట్లుగా, హిజ్కియా కన్నీళ్లను చూచి అతనికి ఆయుష్ను పెంచినట్లుగా మా జీవితాల్లో ఉన్న అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు అపవాది శోధనల నుండి విడిపించి నీవు ఇచ్చే పూర్ణ శాంతిని, విజయాన్ని మేము పొందుకొనుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి హృదయ వాంఛలను నీ మహిమ కొరకు నెరవేర్చి వారిని సురక్షితంగా నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.